నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల సృష్టి చక్రాన్ని తన లీలా ఖేళనంతో మున్ముందుకు నడిపించేది ఆది పరాశక్తి. త్రిమూర్తులకు సృష్టి స్థితి లయకారక శక్తుల్ని అనుగ్రహించే దివ్య శక్తిమాత జగన్మాత. అలాంటి జగన్మాతను వైదిక సంప్రదాయ రీత్యా ఉపాసనా సంప్రదాయంలో పలు నామాంతరాలతో కీర్తిస్తారు. జానపదులు, గ్రామీణులు ఆ జగజ్జననిని పలు పేర్లతో వివిధ పద్ధతులతో ఆరాధన చేస్తారు. ఆ పరంపరలో ఎందరో గ్రామదేవతలు శక్తి స్వరూపాలుగా సాకారమై భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. ఆ సంవిధానంలోని శక్తి రూపమే జమ్ములమ్మ. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ మండలం జమ్మిచోడు గ్రామంలో నెలకొన్న జమ్ములమ్మ దేవస్థానం విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శక్తి ఆరాధన, అమ్మ తల్లి పూజ మన సంస్కృతిలో ప్రధాన భాగాలు. ముఖ్యంగా జానపదుల సంప్రదాయాలకు అనుగుణంగా ప్రకృతి శక్తుల ఆరాధన కొనసాగుతోంది. ఆ నేపథ్యంలో ఆవిష్కారమైన దివ్య శక్తి స్వరూపిణి జమ్ములమ్మ. కొన్ని దశాబ్దాల క్రితం ఓ రైతు పొలాన్ని దున్నుతుండగా ఓ రాతి శిల్పం నాగేటి చాలుకు చిక్కుకుంది. ఆ శిల్పాన్ని ఆ రైతు తీసి గట్టున పెట్టగా మరునాడు ఆ శిల్పం యథాస్థానానికి వచ్చి చేరిందంటారు. ఆ దివ్యశిలను సాక్షాత్తు శక్తి స్వరూపిణిగా భావించి జమ్మి చెట్టు కింద ఆరాధించసాగారు. ఆ శిలామూర్తే జమ్మిలమ్మ, జమ్ములమ్మగా విఖ్యాతి పొందింది. యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సకల సృష్టికి మూలం శక్తి. సృష్టి స్థితి లయకారణమైన శక్తిని పలు విధాలుగా దర్శిస్తున్నాం. శక్తిని ఏ పేరుతో వ్యవహరించినా ప్రకటించే చైతన్యం ఒక్కటే. ఆ శక్తి స్వరూపిణి పలు రీతులలో పలు పేర్లతో వర్ధిల్లుతోంది. ఆ పరంపరలోనిదే జమ్ములమ్మ దేవత. జానపదుల ఇలవేలుపుగా జమ్ములమ్మ వర్ధిల్లుతోంది. గ్రామీణుల భక్తి విశ్వాసాలకు, సంస్కృతి సంప్రదాయాలకు జమ్ములమ్మ ప్రతీకగా విలసిల్లుతోంది. సమైక్య జీవన సరళి జమ్ములమ్మ ఆరాధనలో స్పష్టమవుతుంది. జమ్ములమ్మను ప్రకృతి దేవతగా, వనదేవతగా జానపదులు ఆరాధించుకుంటారు. సమాజానికి, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి ముఖ్యమైనవి 3 అంశాలు. అవి జ్ఞానం, శక్తి, సంపద. ఈ మూడింటి అనుగ్రహం సిద్ధించాలి అంటే జమ్ములమ్మ ఆరాధనే తరుణోపాయంగా భక్తులు భావిస్తారు. ఎక్కడెక్కడి నుంచో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి అమ్మ దర్శనం కోసం భక్తులు జమ్మిచోడు గ్రామంలో వేంచేసి ఉన్న జమ్ములమ్మ సన్నిధికి తరలివస్తారు. విమానస్థే బ్రహ్మాణి రూపధారిణి
ముందుగా ఆలయ ప్రాంగణంలోని జంటనాగుల శిల్పాకృతుల్ని పూజించుకుంటారు. జమ్ములమ్మ ఆలయం ముంగిట ఉన్న విశాల ప్రాంగణంలో భక్తులు అమ్మవారికి పొంగళ్లు వండి అమ్మతల్లికి నివేదన చేస్తారు. పొంగలిని సేవించి పొంగి పొరలే సిరి సంపదల్ని ఆయురారోగ్యాల్ని అనుగ్రహించు తల్లి అని అమ్మను సభక్తికంగా వేడుకుంటారు. జమ్మిచోడు గ్రామంలోని జమ్ములమ్మను కొలిచిన భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిల్లుతోంది. మన రాష్ట్రం నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా ప్రతి నిత్యం ఈ క్షేత్రానికి భక్తులు తరలివస్తారు. జానపదులు, గ్రామీణులు ఈ అమ్మ తల్లిని ప్రగాఢంగా విశ్వసిస్తారు. గర్భాలయంలో పుష్పాలంకరణ సుశోభితంగా జమ్ములమ్మ అలరారుతోంది. నేలకు సమాంతరంగా అమ్మవారి మూర్తి గోచరమవుతుంది. నిమ్మకాయల మాలికలు, పుష్పమాలికలతో జమ్ములమ్మ శోభిల్లుతుంది. గద్వాల పట్టణ శివార్లలో జమ్మిచోడు గ్రామంలో ఉన్న జమ్ములమ్మ దర్శనం సకల సమ్మంగళకరంగా భక్తులు భావిస్తారు. నాగేటి చాలులో భూమిలో లభించిన జమ్ములమ్మ సస్య రక్షణాధి దేవతగా కూడా భక్తులు కొలుచుకుంటారు. ఏ వేడుక జరుపుకున్నా, ఎలాంటి పండుగలు, ఉత్సవాలు, జాతరలు నిర్వహించుకున్నా జమ్ములమ్మకు తొలి మొక్కుబడులు సమర్పిస్తారు. జమ్ములమ్మ వృక్ష ఛాయలో సకల జనోద్ధరణ కోసం ఆవిష్కారమైన ఈ తల్లి ఆశ్రిత కల్పవల్లి, నమ్మికొలిచిన వారి పాలిట అమృతవల్లి. జమ్మిచోడు గ్రామంలో వరాల వేలుపగా సాకారమై జానపదుల ఆరాధ్య దేవతగా వినుతికెక్కింది. జానపదుల నిష్కల్మష భక్తి తత్పరతకు, గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనం జమ్ములమ్మ ఆరాధనం. పండుగైనా, పబ్బమైనా, పర్వదినమైన, వేడుకైనా జమ్ములమ్మ సమక్షంలో నిర్వహించుకుంటే భక్తులకు ఎనలేని శుభాలు చేకూరుతాయని విశ్వాసం. అందుకే ఏడాది పొడవునా ఈ ఆలయం భక్తులతో సందడిగా ఉంటుంది.
ప్రతి మంగళ శుక్రవారాలలో జమ్ములమ్మ వారి రజత విగ్రహానికి క్షీరాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఓం జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వదా నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. జయత్వం దేవి చాముండే జయ భూతార్తిహారిణి జయ సర్వగతే దేవి కాలరాత్రి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. శిష్ట సంప్రదాయంలో ఉపాసనా రీతిలో మంత్రపూర్వకంగా దేవీ ఆరాధన జరుగుతుంది. అయితే ఇక్కడ జానపదులు తమదైన సంస్కృతి కట్టుబాట్లు ఆచారాల నేపథ్యంగా అమ్మ ఆరాధనను కొనసాగిస్తారు. నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. ఈ క్షీరాన్ని తీర్థంగా సేవించిన భక్తులకు అనారోగ్య సమస్యలేవీ దరిచేరవని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. జమ్మిచోడులోని జమ్ములమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమికి విశేష వేడుకను నిర్వహిస్తారు. జమ్ములమ్మను ఇంటింటి దేవతగా, తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ భక్తులు చీరసారెలతో ఒడిబియ్యాన్ని సమర్పణ చేస్తారు. శుంభస్యైవ నిశుంభస్య ధూమ్రాక్షస్య చ మర్దిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. వందితాం త్రియుగే దేవి సర్వసౌభాగ్యదాయిని రూపం ఆధ్యాత్మిక ఆరోగ్య సాధనకు ఆషాఢమాసం, ఆశ్వేజ మాసంలో ఈ ఆలయానికి అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తారు. నమోస్తుతే దేవి నమోస్తుతే. అచింత్య రూపచరితే సర్వశత్రు వినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. ప్రకృతి మాత అయిన జమ్ములమ్మకు కృతజ్ఞతల్ని భక్తులు సమర్పిస్తారు. భక్తి ప్రపత్తులతో అమ్మను అనేక రీతులలో కొలుస్తారు. ప్రాకృతికంగా ఎదురయ్యే రోగకారక పరిస్థితుల్ని సర్వదా అధిగమింపజేయమని అమ్మని వేడుకుంటారు. దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. ఆషాఢ మాసంలో జమ్ములమ్మ వారికి బోనాల వేడుక నిర్వహిస్తారు. ప్రకృతి శక్తి అయిన ఈ తల్లిని గ్రామదేవతగా, కులదేవతగా భక్తులు ఆరాధిస్తారు. చండికే వ్యాధినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి నమోస్తుతే దేవి నమోస్తుతే. ప్రకృతిలో జరిగే అనేక మార్పులను, పరిణామాలను భక్తులు తమ ఆయురారోగ్య సుఖ సౌభాగ్య సంతోషాలకు అనుగుణంగా మలచాలని జమ్ములమ్మను భక్తులు ఆరాధన చేస్తారు. కోరిన కోరికలు తీర్చే శ్రీ జమ్ములమ్మ అమ్మవారు. ఇక్కడ ఏంటంటే స్థల పురాణం చూస్తే ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసినారని చెప్పేసి ఇక్కడ నమ్మకం. ఇక్కడ బ్రహ్మోత్సవాలు వచ్చేసి ఫిబ్రవరి నెలలో పౌర్ణమి రోజు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు మన రాష్ట్రం నుండే కాక కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అనేక మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ విచ్చేసిన భక్తులు అమ్మవారిని కొలుస్తూ అమ్మవారి కోరికలు తీర్చే అమ్మవారుగా ఇక్కడ ఇలవెలుపులుగా అంటారు. జమ్ములమ్మ తల్లికి మాఘమాసంలో జాతర నిర్వహిస్తారు. జమ్ములమ్మ జాతర పాతకాలన్నింటికే పాతర అంటూ జానపదులు ఈ జాతరకు తరలివస్తారు. మాఘమాసంలో పౌర్ణమి నాడు అమ్మవారికి విశేష రీతిలో ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
ప్రతి మంగళ శుక్రవారాల్లో భక్తులు అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించి వడిబియ్యం ఇచ్చి పొంగలిని నివేదన చేస్తారు. భక్తులు ప్రదర్శించే సామూహిక జానపద కళా సౌరభం ఆకర్షణీయంగా కొనసాగుతుంది. జమ్ములమ్మ వారి ఆలయ ప్రాంగణంలో అమ్మవారి కొయ్యబొమ్మ ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. ఈ మూర్తికి భక్తులు ఒడిబియ్యాన్ని సమర్పిస్తారు. ప్రకృతి శక్తి అయిన జమ్ములమ్మ ఎన్నో ఆధ్యాత్మిక సందేశాల్ని భక్తులకు అనుగ్రహిస్తుంది. ప్రకృతిని పూజించండి, పరిరక్షించండి, ప్రేమించండి అనే ఆత్మీయ ఆధ్యాత్మిక సందేశాన్ని జమ్ములమ్మ ప్రకటిస్తుంది. ఈ సందేశాన్ని అందుకుని ప్రకృతిని పరిరక్షించటమే జమ్ములమ్మకు చేసే సరైన ఆరాధన అవుతుంది. గద్వాల పట్టణానికి అతి చేరువలో పట్టణ శివారులో జమ్మిచోడు గ్రామం ఉంది. హైదరాబాదు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గద్వాలకు రోడ్డు, రైలు మార్గాలు వివిధ ప్రాంతాల నుంచి అందుబాటులో ఉన్నాయి. అనంత సృష్టిని కొనసాగించే ఆదిశక్తి ఆద్యశక్తిగా ప్రణతుల్ని అందుకుంటోంది. ఆ శక్తే తనను తాను ఎన్నో రూపాల్లో విభజించుకొని విశ్వాన్ని సంరక్షిస్తోంది. ఆ శక్తి రూపాల్లో ఏ ఒక్కటిని ఆరాధించినా, ఆ శక్తి అనుగ్రహాన్ని పొందినా సమస్త శ్రేయస్సులు సిద్ధిస్తాయి. ఆ శక్తి పరంపరలో దివ్య స్వరూపం జమ్ములమ్మ. సమృద్ధికి, సంపదకు, ఆరోగ్యానికి, ఆనందానికి అధిదేవతగా భావించే జమ్ములమ్మ ఆరాధన, దర్శనం సకల మనోభీష్టకారకం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.